వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా నిమ్మాడ క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర తెదేపా అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు తెదేపా కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ బాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, తెలుగు ప్రజలకు మరింత సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పొర్ను నాగార్జున, జిల్లా తెదేపా మాజీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి, మండల అధ్యక్షులు బోయిని రమేష్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జన్మదిన వేడుకలు నిర్వహించిన కివిడి రామ్మల్లిక్ నాయుడు మంగళవారం రణస్థలం మండలం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నడుమ కేక్ కట్ చేసి లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కివిడి రామ్మల్లిక్ నాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రావడం తథ్యమని, చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెడుతుందని అన్నారు. ప్రజాగణాన్ని యువగలంగా మార్చుకొని 3227 కిలోమీటర్లు దగ్గర 265 రోజులు ఆయన మరి తిరిగి పాదయాత్ర చేసి ఈ రోజు మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాబోతున్నారంటే దానికి ముఖ్యమైన కారణం నారా లోకేష్ గారు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా ఇందాక ఆదినారాయణ గారు అలాగే పెద్దలందరూ కూడా చెప్పినట్టు తప్పకుండా 2025లో ఇంతకంటే ఘనంగా అధికారికంగా నారా లోకేష్ గారి పుట్టినరోజు మనందరం జరుపుకోవాలని చెప్పి మీ అందరి సమక్షాన కోరుకుంటూ, అలాగే రాబోయే ఎలక్షన్లో తప్పకుండా అందరం కలిసి పోరాడదాం. మరొకసారి హెచ్చర్లో తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ ఎగరేద్దాం, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దాం అని చెప్పి ఇక్కడ కళా వెంకటరావు గారిని గెలిపించుకుందామని వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ఎచ్చెర్లలో మళ్లీ తెదేపా జెండా ఎగిరేలా నాయకులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆడుదామాంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడల పోటీలను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో ఆడుదామాంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడల పోటీలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకటరామన్, ఎచ్చెర్ల మండల ఎంపీపీ మొదల వలస చిరంజీవి, ఎస్ఎంపురం పీఏసీఎస్ చైర్మన్ సనపల నారాయణరావు, మండల పార్టీ అధ్యక్షులు ముద్దాడ శంకర్, యువజన విభాగ అధ్యక్షులు కొత్తకోట సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న జ్ఞాన సుందరం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం విజయవాడ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీస్ జ్ఞాన సుందరం దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. మరియు కార్యక్రమంలో శ్రీకాకుళం డిఎఫ్ఓ జె మోహన్ రావు, ఏడీఎఫ్ఓ వరప్రసాద్ పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు. మానవత్వాన్ని చాటుకున్న రణస్థలం మండల సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండల సర్పంచ్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు తన వ్యక్తిగత పని మీద మంగళవారం కారులో వెళుతుండగా జాతీయ రహదారి పక్కన ఒక వ్యక్తి చలికి వణుకుతూ భోజనం లేక నీరసంగా తారసపడ్డారు. దీంతో ఆయన వెంటనే ఆ వ్యక్తి వద్దకు వెళ్లి తన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తికి అక్కడే భోజనం ఏర్పాటు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పించాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. సరుబుజ్జిలి మండలం చిగురువలస పంచాయతీ
బసమామిడి వలస గ్రామంలో 8 కుటుంబాలు గత 20 ఏళ్లుగా సర్వే నంబర్ 50లో ఉన్న 35 ఎకరాలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని, వారు సాగు చేసుకుంటున్న భూములకు సాగు హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి అనేక మార్లు తెలియజేసినప్పటికీ ఫలితం లేకపోయిందని, ప్రస్తుతం జరుగుతున్న భూ హక్కుల సర్వేపై గ్రామ గిరిజనులకు సాగు హక్కులు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావు తహసీల్దార్ కు పై సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో గ్రామ గిరిజనుల సవర సింహాచలం, సవర ధర్మారావు, సవర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి స్థానిక 7వ వార్డులో ఇంటింటికి మన శంకరన్న కార్యక్రమం నిర్వహించిన గొండు శంకర్. బుధవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి స్థానిక 7వ వార్డులో శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ చేపట్టిన ఇంటింటికి మన శంకరన్న కార్యక్రమం శ్రీ 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 విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. రేపు 3 పిల్లలుంటే 3కి డబ్బులు ఇస్తారు, 2 పిల్లలుంటే 2కి ఇస్తారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబట్ లక్ష్మీరాజ్యం, మాజీ కౌన్సిలర్ పాండ్రగ్ శంకర్, జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారి మరియు క్లస్టర్ ఇన్ఛార్జు ఇప్పిలి తిరుమల, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, రూరల్ మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కంచు దశరథ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఇతర సవరణల కోసం జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు మాట్లాడారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఇతర సవరణల కోసం గడిచిన 41 రోజుల్లో 21,242 దరఖాస్తులు అందాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తెలిపారు. తన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 30వ వారపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తాజాగా వచ్చిన ఫారం 6, 7, 8లను పరిశీలించి సప్లిమెంటరీ ఓటర్ జాబితాలో చేరుస్తామన్నారు. కొత్తగా ఓటు నమోదు కోసం 10,130 మంది గడిచిన 41 రోజుల్లో సంప్రదించారని, వారిలో 5,519 మందిని చేర్చినట్లు, 3,876 దరఖాస్తులు పెండింగ్ లో ఉంచి మిగిలిన 735 తిరస్కరించినట్లు వివరించారు. కొత్తగా మృతుల ఓట్లను తొలగించాలని 774 దరఖాస్తులు రాగా వాటిలో 113 పెండింగ్ లో ఉంచి పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఓటర్ జాబితాలో పేరు, చిరునామా తదితర తప్పులను సరిదిద్దాలని కోరుతూ 7,490 దరఖాస్తులు రాగా వాటిలో 4,343 పరిష్కరించామన్నారు. ఈ నెల 25న జరిగే ఓటర్ల దినోత్సవంలో పాల్గొవాలని వారిని కోరారు. సమావేశంలో ఎస్ సత్యనారాయణ, కెవి రామరాజు, దేశళ్ల మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆడుదామాంధ్ర నియోజకవర్గ స్థాయి ఖోఖో పోటీల్లో సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీ ఖోఖో జట్టుకు ప్రథమ స్థానం లభించింది. బుధవారం టెక్కలి డివిజన్ కేంద్రం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఆడుదామాంధ్ర ఆటల పోటీల్లో ఖోఖో విభాగంలో సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఖోఖో టీం నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో నందిగాం జట్టు, తృతీయ స్థానంలో టెక్కలి జట్టు నిలిచాయి. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన ఈ జట్లు జిల్లా స్థాయిలో ఆడుదామాంధ్ర పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన మర్రిపాడు ఖోఖో టీంకు మర్రిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మరియు సంతబొమ్మాళి మండల మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి చింత శ్రీనివాసరావు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జలమూరు మండలం అందవరం పంచాయతీ రామకృష్ణాపురం గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో 4 ఇళ్లు దగ్ధమైన కుటుంబాలను బుధవారం రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ కలిసి పరామర్శించారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు, బాధితులు జావాన లక్ష్మి, సరోజిని, వరలక్ష్మి, జామి రవణమ్మలను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలా ఆదుకుంటామని, కొత్త ఇళ్లు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, జలమూరు ఎంపీపీ వానగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.
Thank you.